బాడీలో ట్యూమర్స్ ఇంజెక్ట్ అయ్యని చెప్పారు మేడం. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడ రావడం జరిగింది మేడం. ఇప్పుడు వామిటింగ్స్, హెడేక్ అనేది కంట్రోల్ అయ్యాయి మేడం. బాడీలో అయితే చేంజెస్ కనిపించాయి మేడం. మానిటరింగ్ చేస్తున్నారు మేడం పునర్జన్ వాళ్ళు. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మనం హాస్పిటల్కి వచ్చి ఇంతకు ముందు మందులు వాడిన పేషెంట్ మనతోనే ఉన్నారండి. ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు ప్రవీణ్ మేడం. ఓకే, పేషెంట్ ఎవరండి? నా తమ్ముడు మేడం, వినోద్ మేడం. వినోద్. ఓకే, ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ 32 years మేడం. ప్రాబ్లం ఏంటి సార్? బాడీలో ట్యూమర్స్, నెక్ పెయిన్, తర్వాత లెగ్ పెయిన్స్ అని చెప్పి సఫర్ అవుతున్నాం మేడం. 2 years నుంచి సఫర్ అవుతున్నారు. అయితే మేము యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తూ మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. మీ వీడియోస్ చూసి రెఫర్ ద్వారా వచ్చాం మేడం. విత్ ఇన్ 4 సపోర్ట్ తో వచ్చాం మేము ఆ రోజు, విత్ ఇన్ 1 month బ్యాక్. ఇప్పుడు 30-40% అయితే వేరియేషన్ వచ్చింది మేడం పేషెంట్ లో. అయితే డాక్టర్ గారి సపోర్ట్ వల్ల ప్రతిదీ మాకు సజెషన్ ఇస్తూ మెడిసిన్స్ ఎలా వాడండి, ఫుడ్ డైట్ ఇలా తీసుకోండి అని చెప్పేసి ఇప్పుడైతే నేనే వచ్చాను మేడం. 4 members అయితే ఎవరు రాళ్ళు, మా ఇద్దరు సపోర్ట్ మాట వచ్చాం మేడం. ఇప్పుడైతే ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము విశాఖపట్నం NID జంక్షన్ మేడం. ఓకే, ఇప్పుడు జర్నీ చేయగలుగుతున్నారా? అంత దూరం నుంచి చేయగలుగుతాను, జర్నీ చేయగలుగుతాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాను అని అన్నారు కదా. అవును మేడం. ఇప్పుడు పేషెంట్ యాక్టివ్ గానే ఉన్నారా? యాక్టివ్ గానే ఉన్నారు మేడం. పేషెంట్ అయితే ఇప్పుడు పర్లేదు మేడం. బాడీలో అయితే కొంచెం చేంజెస్ కనిపించాయి మేడం. ఇప్పటికి విత్ ఇన్ 25 days స్పాన్ లో బాడీలో అయితే చేంజెస్ కనిపించాయి మేడం. ఓకే, ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు సార్ పేషెంట్? ఫుడ్ డాక్టర్ గారు చెప్పిన డైట్ ప్రకారంగా మొత్తం అన్ని యూజ్ చేస్తున్నాం మేడం. డాక్టర్ గారు పెట్టిన ఫుడ్ చార్ట్ ప్రకారంగా మనకి బుధవారం ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారు మేడం పునర్జన్ వాళ్ళు. వాళ్ళు చేస్తున్నట్టే మేము సేమ్ అలా డైట్ ఫాలో అవుతున్నాం మేడం. ఓకే సార్, అంటే మా మెడిసిన్ వాడక ముందు పేషెంట్ ఫుడ్ తీసుకునేవారు మేడం. కాకపోతే వామిటింగ్స్, హెడేక్ అనేది విపరీతంగా ఉండేవి మేడం. ఇప్పుడు వామిటింగ్స్, హెడేక్ అనేది కంట్రోల్ అయ్యాయి మేడం. విత్ ఇన్ ఈ స్పాన్ లో, ఈ 25 days స్పాన్ లో అయితే కంట్రోల్ అయితే అయ్యాయి మేడం. ఓకే, అప్పుడు ఏం క్యాన్సర్ అనేది మీకు మెన్షన్ అయింది సార్? బ్రెయిన్ ట్యూమర్ అన్నారు మేడం డాక్టర్ గారు. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం పేషెంట్? అంటే 2 years నుంచి ప్రాబ్లం సఫర్ అవుతున్నారు. కాకపోతే విత్ ఇన్ స్పాన్ లో అయితే మేము సజెస్ట్ చేయలేకపోయాము. ఆఫ్టర్ టెస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత బాడీలో ట్యూమర్స్ ఇంజెక్ట్ అయ్యని చెప్పారు మేడం. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడ రావడం జరిగింది మేడం. ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి సార్? ఇంగ్లీష్ లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మేడం. విత్ ఇన్ మనకు తగ్గి అనిపిస్తుంది. విత్ ఇన్ 1 month లోనే మళ్ళీ పేషెంట్ తెలియకుండానే డౌన్ అయిపోతుంది మేడం. ఆయుర్వేదిక్ అనేది లేట్ అయినా కంప్లీట్ మనకి అల్టిమేట్ గా గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది మేడం ఆయుర్వేదిక్ లో. ఓకే, మా డాక్టర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? బాగానే రిసీవ్ చేసుకున్నారు మేడం. మాకు వెడ్నెస్డే ఫోన్ చేయమన్నారు. మీకు ఆఫ్టర్నూన్ 1 to 4 వరకు మేము మాట్లాడతామని చెప్తున్నారు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మాతో కాంటాక్ట్ అవ్వండి, ఏమన్నా సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయండి, 24 hours అవైలబిలిటీలో ఉంటామని చెప్తున్నారు మాకు. ఓకే సార్, మా హాస్పిటల్ నుంచి పేషెంట్స్ కి ఏం మీరు ఇన్ఫార్మ్ చేస్తారు? నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఎర్లీ స్టేజ్ లో మనం ఇక్కడ వచ్చి మనం చూపించుకుంటే సర్వైవ్ అయ్యి బయటకు వస్తారండి ఎవరైనా, అంతే ఇందులో. ఓకే సార్, మా మెడిసిన్ పేషెంట్ కి ఇంకా యూజ్ అయ్యి పేషెంట్ ఇంకా రికవర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.